ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్ డిసిసి అధ్యక్షులు సోదరి స్వర్ణ గారి అధ్యక్షతన మనకి ఏఐసిసి నుంచి అబ్జర్వర్ గా వచ్చినటువంటి నవజ్యోతి పట్నాయక్ గారు మనకు బాగా వారి ఫాదర్ చాలా సీనియర్ నాయకులు, నవీన్ పట్నాయక్ గారి తనయుడు. ఆయనని మన వరంగల్కి అబ్జర్వర్ గా వేయడం చాలా హ్యాపీగా ఉంది. వారితో పాటు వచ్చినటువంటి కోఆర్డినేటర్స్ కి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ కావ్య గారికి, ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు సోదరులు రాజేందర్ రెడ్డి గారికి, రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, పర్కల్ ఎమ్మెల్యే బెల్లం నాయక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్స్ కి, ఇతర ప్రముఖులకి, ముఖ్య నాయకులకి, ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఛానల్స్ నుంచి వచ్చినటువంటి సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరుగుతుంది. ప్రజల ఆలోచనల మేరకే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్, స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు. అది డెమోక్రటిక్ వేలో యూత్ ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే, ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని, వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి, వారు ఏఐసిసి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలి. మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ, స్వర్ణక్క కానీ, వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చెయ్యాలి అని ఆదేశించిన మేరకు వారు రావడం జరిగింది. వారికి 100% కూడా మా వరంగల్ నుండి, ఇటు హన్మకొండ నుండి, అంటే పాత వరంగల్ జిల్లా నుండి మేమందరం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము. నాయకులు, కార్యకర్తలు కూడా మీరు ఆలోచించుకొని మీరు ఎవరైతే బాగుంటారో అనేది కూడా మీ ఇష్ట ప్రకారమే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గతంలో లాగా కాకుండా ఇప్పుడే మన అబ్జర్వర్ గారు చెప్తున్నారు, ఈ డిసిసి ప్రెసిడెంట్స్ సిడబ్ల్యూసి వరకు కూడా వెళ్తారు. వాళ్ళ ఒపీనియన్స్ డైరెక్ట్ సిడబ్ల్యూసీలో కూడా చెప్పే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పడం, అది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా డిసిసిలో ఓన్లీ పిసిసి వరకే పరిమితం అవుతారు. ఏఐసిసి దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఏఐసిసికి డైరెక్ట్ గా వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే వారు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే, మేము ఒక డేట్ ప్రకటించినప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేర్లను మాకు ఇచ్చినట్టయితే మేము ప్రజల్లో వాళ్ళ గురించి తెలుసుకొని ఎవరు ఎక్కువ మంది ఎవరిని సపోర్ట్ చేస్తారో వాళ్ళను పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రకటిస్తాము అనేటువంటి మాట కూడా చెప్పారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎవరమైనా కూడా మనం హోప్ పెట్టుకోవడంలో తప్పు లేదు. నేను బాగా వర్క్ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి, నాకు ఈ పదవి కావాలి అని అడిగే హక్కు మనం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి అలా పనిచేసి పదవులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కూడా ఎవరు కూడా సంతృప్తి పరచలేరు. అందులో ఎవరైనా కూడా మేము ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కూడా నామినేషన్ వేయొచ్చు అని చెప్పి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డేట్ ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరు ఇవ్వచ్చు. ఆ తర్వాత వారు అబ్జర్వర్ గారు వారు చేసే డ్యూటీ వారు చేసి ఏఐసిసి నుంచి ఆదేశాలతోటి
వారు ప్రజాస్వామ్య పద్ధతిలో మన డిసిసి ప్రెసిడెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని వారు చెప్పారు. కాబట్టి మనం అబ్జర్వర్స్ కి పూర్తిగా సహకరిస్తూ మరి వాళ్ళ ఏది చేసినా కూడా పాత డిసిసి ప్రెసిడెంట్ అంటే ఉన్న డిసిసి ప్రెసిడెంట్స్ వాళ్ళ యొక్క సహకారం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్టెడ్ మెంబర్స్ తో సహా మరి కార్పొరేటర్స్ ముఖ్య నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరి సహకారం కూడా ఉంటేనే రేపు మనం అనుకున్న మరి వ్యక్తులను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది చేసిన తర్వాత పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికలకు మళ్ళీ ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఏ విధంగా గెలవాలి అనే ఒక ప్రణాళికతోటి 100% మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తాము. వాళ్ళను సపోర్ట్ అంటే వాళ్ళని పుష్ చేస్తూ, ఎందుకంటే వాళ్లకు కార్యక్రమాలు ఇస్తూ పార్టీ తరఫున పార్టీని బలోపేతం చేస్తూ ఇంకా అధిక సీట్లు సాధించడానికి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. కాబట్టి అబ్జర్వర్ గారికి మరి వారు ఇక్కడి నుంచి ఎంత దూరం నుంచి వచ్చి మరి ఇక్కడ హాల్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.